చేస్తున్నామని చెప్పలేదు. మార్నింగ్ వేళగా పాప తీసుకొచ్చి ఆత్రంతా కట్టుకొని మన స్కూల్కి ఎవరో గొప్ప అమెరికా వ్యక్తి వస్తారు అసెంబ్లీలో చెప్పారు కదా, ఆయన బాగా గొప్ప ఆయన చెప్పారు కదా, మమ్మ చెప్పి నేను రాత్రంతా కట్టుకుని తయారు చేసుకొచ్చాను సార్, ఆ సార్కి ఇద్దాం సార్. ఎంత ఆనందం వేసిందంటే మన పిల్లలకి చెప్తేనే చేసుకున్నటువంటి రోజుల్లో అమ్మాయిని నేను అసెంబ్లీలో చెప్తే ఎంత ముట్టు పెట్టుకుని మళ్ళీ ఆ సార్ చాలా గొప్ప సార్ అంటే కదా, ఆ సార్ మనం ఇవ్వాలి సార్ అని చెప్పి చేసుకొని నా చేతిలో పెట్టింది. ఆమె ఒకసారి స్టేజ్ పై క్లాప్తో చెప్పండి అమ్మాయి ఒకసారి అమ్మాయి మాట్లాడు కానీ సెక్టర్ మాట్లాడు కానీ మన పాప మన స్కూల్ అసెంబ్లీ కమిటీ సభ్యులు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఫేస్బుక్ లో మేడం గారు వచ్చి భోజనం చెక్ చేసినట్టున్నారు. మధ్యాహ్న భోజనం పథకంలో గవర్నమెంట్ ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం పెడతారా, లేదు అని అంటే మాస్టర్ గారి అడ్వైస్ ప్రకారం పెడతారా, లేదు అని అంటే చైర్మన్ గారు చెప్పిన ప్రకారం పెడుతున్నారా? మీరెవరు మాట్లాడద్దు, పిల్లలు మాట్లాడాలి. ఓకే, మీకు వండేటువంటి రైస్ లో చిన్న చిన్న చెప్పల్లాగా పైకి పెట్టి అవి విడిచిపెట్టేస్తున్నారా, వండుతున్నారా? కరెక్ట్గా చెప్పాలి. అది వంటలో చెప్పాలి, వంటలో చెప్పాలి. ఎందుకంటే అది ప్రోటీన్ సంబంధించింది, అది వంచకూడదు. అది ఎస్పెషల్ గా పిల్లలకి ఏర్పాటు చేసినటువంటిది గవర్నమెంట్ ద్వారా ప్రోటీన్ రూపంలో కావాలని చెప్తున్నాడు. ఆ విషయంలో వంట వాళ్ళు కూడా బాగా ఉండాలని మొన్న నేను చూశాను. చాలా సంతోషం. చక్కగా భోజనం చేయండి, ఆడుకోవాలి కూడా కొంత టయాన్ని. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు మీ యొక్క మెంటల్ ఎబిలిటీలో చక్కగా దించేసేటువంటి పవర్ వస్తుంది. కాబట్టి మగపిల్లలు ఆడపిల్లలు కొన్ని ఆటలు ఆడపిల్లలు ఆడుకునే ఆటలు ఆడపిల్లలు ఆడుకోవాలి, మగపిల్లలు ఆడుకునే ఆటలు మగపిల్లలు కూడా ఆడుకోవాలి. హిందీ సబ్జెక్ట్ కూడా ఒకటి ఉంటుంది కదా. యాక్చువల్గా మాకు చెప్పిన మాస్టర్ గారు మేడూరులో మా మాస్టర్ గారు కుమారి ఆస్ట్యూట్ వాడు తీసి చెప్పేవాడు. హిందీలో రాష్ట్రీయ వరకు ఆయన క్లాసులు కూడా ఇచ్చి 10th క్లాస్ అయిపోయేలోపు రాష్ట్రీయాన్ని మార్చేయించేవాడు. నా కొడుకు 7th క్లాస్లో 3 లెవెల్స్ రాష్ట్రీయ రాష్ట్రీయ 7th క్లాస్లో అవన్నీ సంపాదించాడు నా కొడుకు.
బలవంతంగా ఏమీ చేయొద్దు. మీరు చేసేది మీ ఇష్టపూర్వకంగా చేయండి. చదువైనా కూడా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడే బుక్ ఓపెన్ చేయండి, చదవండి. సబ్జెక్ట్ మీద డౌట్ ఉన్నామంటారు మీ మాస్టర్ గారు అడగండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇందాక మన గౌరవనీయులు మరి ఐనపూర్ వాస్తవ్యులు ప్రముఖ ఎన్ఆర్ఐ అమెరికా వారు అంచెలంచెలు ఎదిగారో ఎలా కష్టాలో మీకు చెప్పారు. ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. సార్ ఏ స్థాయిలో ఉన్నారంటే వాళ్ళ సేవా ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా మరి ఇంకా సమాజానికి ఒక మండలానికో ఒక నియోజకవర్గానికో కనీసం ఒక నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరికీ సేవ చేయాలనేటువంటి గొప్ప లక్ష్యంతో సార్ మనకి రేపు రాబోయే రోజుల్లో గతంలో కూడా ఒకసారి ట్రై చేశారు. రేపు రాబోయే రోజుల్లో మన పామారు శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా తిరుమూరు నియోజకవర్గానికి మరి శాసనసభ్యులుగా ఎన్నిక కావడానికి కూడా సార్ ప్రయత్నిస్తున్నారు. కానీ మనందరం కూడా శుభాకాంక్షలు ఇక్కడ రాజకీయాలు మాట్లాడదు, ఇక్కడ ఏ పార్టీ మాట్లాడదు. మా కానీ వ్యక్తి సమాజానికి పేద ప్రజలకి ప్రాంతానికి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళందరూ మాకు ఆపుతారు. వాళ్ళు ఏ పార్టీ ఏ కులం ఏ మతం మరి మీతో పాటు మేము కూడా మా టీచర్ తరఫున మా ఎస్ఎస్సీ కమిటీ తరఫున మేమందరం కూడా చాలా ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళకున్నటువంటి లక్ష్యాన్ని ఇప్పటికే చాలా చేయాలి. ఇంకా అనుకున్న చిన్న కోరిక కూడా మరి ఎమ్మెల్యే స్థాయిలో గెలిచి మా పాఠశాల రావాలని, అప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో వచ్చి మా పాఠశాలను కూడా మళ్ళీ మీరు దర్శించి మాకు నమ్మని మాకు చెప్పాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని పాటిస్తున్నాం. మరొకసారి పూర్తి చేస్తాను. మరి అడగకుండానే మరి దేవుడు వరమిస్తాడు. మనం అడగలా, మనం అడగకుండానే 15,000 ఇచ్చారు కదా అమ్మాయి అడగకపోయినా 15,000 ఇచ్చారు. ఇప్పుడు అడగకుండా కూడా 25,000 ప్రతి సంవత్సరం 25,000 అంటే 10th క్లాస్కి ఇవ్వండి. కనీసం పూర్వలో అమౌంట్ మనం తప్పొచ్చు, పెద్ద పెద్ద అమౌంట్లు వస్తాయి. ఒక 15, 15 కానీ అయితే 10, 15 కానీ అది మన కమిటీ మెంబర్లో మా స్టాఫ్ కూర్చొని డిసైడ్ చేసి ఎలా అయితే బాగుంటుందో చూసి చేద్దాము. అవన్నీ కూడా అడగకుండా కూడా సార్ ప్రస్తుతం 25,000 25,000 రూపాయలు మనందరికీ ఇస్తాం. సందర్భంగా మా పాఠశాల మాట ఇది ఎప్పటి నుంచో మా ఐనపూర్ పాఠశాల తల్లిదండ్రుల విద్యార్థుల ఉపాధ్యాయుల కళ. ఆ కళ జరగట్లేదు. ఆ కళ మీకు చెప్తాను. ఆ కళ దయచేసి మీరు వెంటనే కాకపోయినా కొంచెం టైం తీసుకున్నా సరే ఆ కళ నెరవేరే విధంగా మీరు మాకు చేసి పెట్టాలి. ఏంటంటే మరి సార్ వాళ్ళ అమ్మ నాన్నగారి పేరుతో వాళ్ళ పేర్లతోటి లేకపోతే వాళ్ళ సేవా ట్రస్ట్ పేరుతో ఎన్నో లక్షలు సమాజానికి ఖర్చు పెడతా ఉన్నారు. మనకు ఒకప్పుడు ఈ పాఠశాలకి ఆ చుట్టూ గ్రౌండ్ లోనే రాకెట్తో 10 years బిఫోర్ ఎప్పుడో అంతకు ముందు పాత డయాసులు కళ వేసుకునేదంట. అది మరి చిన్నవైపోయి పడగొట్టేసేసారు. అక్కడ నాడినోళ్ళు మొత్తం పోయింది ఏం లేదు. మరి నేను వచ్చి ఒక సంవత్సరం అవుతా ఉన్నా. అంతకుముందు 10 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ ఏ చిన్న కార్యక్రమం చేసుకోవాలన్నా పిల్లలకి ఆటలు ఆడించేటప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలు, కల్చరల్ యాక్టివిటీస్ జరిగిన కార్యక్రమాలు, ఇలాంటి పండుగలప్పుడు కార్యక్రమాలు, వీటికి సంబంధించి మనం డయాస్ పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఈ కార్యక్రమంతో ఒక డయాస్ అక్కడ స్టేజ్ ఏర్పాటు చేసుకుంటే కనుక అక్కడ మనం కట్టేసుకుని బ్రహ్మాండంగా చేసుకోవడం లేదు. ఆ డయాస్ లేకపోవడంతో మాకేంటంటే మంచి మంచి ఫీచర్లు ఉన్నారు సార్, మంచి స్టాఫ్ ఉన్నారు. మా కంపెనీ చైర్మన్ గారు చాలా మంచి అమ్మాయి. చక్కగా నేను మా విషయం ఎప్పుడు నేను సంవత్సరం అవుతుంది ఎప్పుడు ఫోన్ చేసినా సరే పాపం ఎంత బిజీలో ఉన్నమ్మా నన్ను ఒకసారి వచ్చేలానంటే చక్కగా రావడం, స్కూల్ సమస్యలు స్కూల్ సమస్యలో మరి పాల్గొనడం, అట్లాగే మన పిల్లలు చేసే కృషి కార్యక్రమంలో అమ్మాయి గారు మాతో పాటు ఎన్నో పిల్లల కోసం రావడం. ఎందుకు చెప్తానంటే వేరేగా కాదు, కమిటీ వాళ్ళ సహకారం అలా ఉంది. అలా కమిటీ వాళ్ళ సహకారం టీచర్లు కూడా మంచి సబ్జెక్ట్ ఎక్కువ అంటున్నారు. మా దగ్గర ఒక టీచర్ గారు అయితే స్టేట్ లెవెల్లో 2nd క్లాస్ తెలుగు రాస్తారు. స్టేట్ లెవెల్లో మన చంద్రబాబు టీచర్ గారికి తెలుసు కదా. మరి మనందరం చదువుకున్న 2వ తరగతి తెలుగు టెక్స్ట్ ఉంది కదా. అదంతా వారు రాత్రి పనులు కొన్ని నెలల పాటు నిద్ర మానేసి మరి తయారు చేసినటువంటి రాష్ట్రం అంతా చదివే బుక్ తయారు చేసినటువంటి ఎంత శ్రమ ఆవిడకే తెలియాలి. మనకు ఒక రోజు
ఒక మేడం ఒకసారి మరి ఒకసారి అందరూ మేడం గారు గ్యాస్ కొట్టారు. ఫోటో దిగాను అసలు నేను నేర్చుకోవాలని అదే అది మన డ్యూటీ ఇంతవరకు పనిదే ఉండదు. అందరికీ డ్యూటీ ఒక సబ్జెక్ట్ లేకపోతే ఒక పరిధి ఉంటుంది. ఆ పరిధి వరకు మనం అనుకోకూడదు. మొత్తం ఇప్పుడు అంతా నాదే అనుకోవాలి. అంతే నాదే అనుకుంటే అప్పులు ఎలా ఉంటారా డెవలప్ కోసం తెలియదు కోసం మనం చేస్తాను. ఏంటంటే సార్ మీరు అమ్మ నాన్న కష్టాలు ఇస్తారో అమ్మ నాన్న వ్యవసాయం ఇస్తారో రాబోయే రోజుల్లో మనం ఇక్కడ చిన్న ఒక డయాస్ విత్ స్లాబ్ తోటి సుమారుగా మొన్న ఎస్టిమేషన్ చేస్తాం. సైకిల్ షెడ్ సార్ బిగ్ క్లాస్ కొట్టి సార్ నేను ఒక్కటి అడిగా సార్ ఇచ్చాను అడిగా ఆ డయాస్తో పాటు సైకిల్ చెట్టు కూడా ఇస్తాను సార్ గట్టి క్లాస్ సుమారుగా 150 మంది సైకిల్ మీద వస్తాం. సైకిల్ ఎండకి ఎండిపోయి వర్షానికి కలిసిపోయి గాలిపోయి మరి గాలి పడిపోతుంది కానీ మాకు కొట్టుకోవడానికి ఇబ్బంది పడి పంచులు పడి నడిపించుకెళ్ళి చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి. అదే మనం చెట్టు అనుకో అక్కడ మీద పెట్టేసుకున్నా లాక్ చేసుకున్నా అందరూ కాలంలో సైకిల్ బాగుంటాయి. అక్కడ మన కల్చరల్ యాక్టివిటీస్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అవన్నీ కూడా అక్కడ దయాస్తుంటే అందరూ బ్రహ్మాండంగా మన చంద్రబాబు గారు కృష్ణ గారు మన టీచర్లు కావచ్చు అందరూ కూడా మన యాన్యువల్ డే ప్రోగ్రామ్ కానీ మెగా పిక్ ఎలాంటి చేసుకోవడం చాలా బాగుంటుంది. మరి ఒకసారి ఈ రెండు దాదాపు సాధిస్తా అన్నది ఏదో 1000 లక్షలు పొంద కాదు మరి అంత పెద్ద అమౌంట్ సార్ ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోవాలి. ఒక నిమిషం కూడా మొదలైతే మేము ఆలోచన చెప్తాం సార్ అంటారు. వాటిలో ఒకటి అడిగితే రెండు ఇచ్చినందుకు మరొకసారి గట్టిగా అందరి తరఫున ప్రత్యేకమైన ఎప్పుడు మా ప్రాంతంలో ఉన్నారని మీరు మరీ సార్లు ఎమ్మెల్యే హోదాలో మాట్లాడాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్.